రంపచోడవరం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ అనంతబాబు అడ్డా అతను నిర్వహించే గంజాయి స్మగ్లింగ్కి, గంజాయి పెంపకానికి ఆ రంపచోడవరం ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని ఎన్ని దురాఘాతాలు, ఎన్ని అరాచకాలు చేశాడో మనం చూసాం. అనంతబాబు ఎవరంటారా? అదేనండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ అనంతబాబుని రంపచోడవరంలో ఛాలెంజ్ చేసి గెలిచిన ఎమ్మెల్యే, అంగన్వాడీ టీచర్, చిన్న కుటుంబం, నారా లోకేష్ గారి కళలో పడింది. ఆమె మంచి విద్యాధికురాలు, తెలివైన అమ్మాయి, నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, అవినీతి మరకలు అంటని కుటుంబం అని చెప్పి ఆమెని సెలెక్ట్ చేసి ధైర్యంగా సీట్ ఇచ్చాడు ఆయన. ఆ రోజు అమ్మో అనంతబాబు ముందు తట్టుకోగలమా అనుకున్నారంతా. అంటే ఇక్కడ అనంతబాబుని తట్టుకోగలమా అంటే అనంతబాబు డైరెక్ట్గా పోటీ చేయడు. తన మనుషులు నిలబెట్టి ఎంత ఖర్చైనా పెట్టి, ఎంత ఖర్చు అంటే పాపపు సొమ్ము ఉంది కదా, గంజాయి సొమ్ము, ఆ సొమ్ములో ఎంతైనా ఖర్చు పెట్టి తన అడ్డాని చెక్కు చెదరకుండా చేసుకోవడంలో దిట్ట. అలాంటి అనంతబాబుని సవాల్ చేసి గెలిచిన ఈమె గురించి ఇవాళ చర్చించుకోవాల్సిందే మనం. అంగన్వాడీ టీచర్, చాలా మంచి వ్యక్తి. ఆమెను గెలిపించుకున్న రంపచోడవరం ప్రజలు ఇవాళ చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఒకసారి ఈ కథనం చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం, ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ వెల్లడి. ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మిర్యాల శిరీష విజయభాస్కర్ మఠం విజయభాస్కర్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పలు ప్రాంతాల ప్రజలు వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్కి వినతులు నేరుగా అందించారు. ఈ సందర్భంగా శిరీష విజయభాస్కర్ మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి బుధవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తానని, ఎవరైనా వచ్చి తమ వినతులు నాకు ఇస్తే నేను పరిష్కారం మార్గంగా అడుగులు వేస్తానని చెప్పి, పరిష్కారం చూపిస్తానని చెప్పి ఆమె వారికి హామీ ఇచ్చింది. నేటి ప్రజా దర్బార్లో 41 వినతులు రాగా ప్రతి దరఖాస్తును పరిశీలించి వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇక నుంచి ప్రజా సమస్యలపై వచ్చే ప్రతి దరఖాస్తుదారులు వారి యొక్క దరఖాస్తుకి వారి యొక్క ఆధార్ కార్డు జోడించి తీసుకురావాలని కోరారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కూడా ఇస్తే సమస్య పరిష్కారానికి ఈజీగా ఉంటుందని ఆవిడ ఉద్దేశం అయి ఉంటుంది. ఆవిడ పరిష్కారం చేయగల సమర్థురాలు, కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఏటపాక మండలం లక్ష్మీపురం గ్రామస్తులు రోడ్డు సౌకర్యం, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, పట్టుచీర గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టాలని, రంపచోడవరం మండలం దబ్బవలస గ్రామస్తులు రేషన్ డిపోను మంజూరు చేయాలని, విఆర్పురం గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మి R&R ప్యాకేజీ కావాలని, పెద్ద గెద్దాడ గ్రామస్తులు చెక్ డ్యాం నిర్మాణం, ఇలా పలు సమస్యలపై వినతులు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్, రంపచోడవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంతమోహన్, ఏటపాక టీడీపీ మండల అధ్యక్షులు పుట్టి రమేష్, మాజీ మండల అధ్యక్షులు ఆడబాల బాపిరాజు, వై నిరంజనీదేవి, బాపన్న దొర తదితరులు పాల్గొన్నారు. మిర్యాల శిరీష విజయకుమార్ మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకి తల్లో నాలుగులా ఉండాలని, ప్రజల సమస్యలు తీర్చాలని కోరుకుంటూ ఆవిడకి శుభాకాంక్షలు.